హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా స్మిత్ క్లాస్ లైఫ్ ఏదైనా 90 కిడ్స్కి సుస్వాగతం. ఈ వీడియో ఎవరైనా చేశారో చేయలేదో నాకు తెలియదు. యూట్యూబ్ హిస్టరీలో ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను మన ఇండియన్స్ గురించి నేనేం మాట్లాడట్లేదు, ఫారినర్స్ గురించి. మన ఇండియాకి ఫారెన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఫారెన్లో చైనా, అమెరికా, బ్రెజిల్ లాంటి కంట్రీస్లో ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళు 50% ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఎడ్యుకేషనే కాదు, స్పోర్ట్స్లో కూడా. అందుకే ఒలింపిక్లో ఎప్పుడు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వాళ్ళకి వస్తాయి. మనం ఎప్పుడో ఒకసారి గోల్డ్ మెడల్, ఎప్పుడో ఒకసారి బ్రాంజ్ మెడల్, ఎప్పుడో ఒకసారి సిల్వర్ మెడల్. మనకి ఇండియా మొత్తం ఓన్లీ ఎడ్యుకేషన్. ఎవడైనా బాగా ఆడితే చాలు, వాడిని చూసి నేర్చుకోండి అంటాం. ఎవడైనా బాగా చదివితే చాలు, బాగా చదివితే వాడిని చూసి నేర్చుకొని స్కూల్స్ టీచర్స్ కూడా అవే చెప్తారు. అవే మనం తీసుకొని చదువుకుంటూ ఉంటాం. ఒక ఆలోచన విధానం లేదు ఇక్కడ. బయట కంట్రీస్లో అలా కాదు. వాళ్ళు 70% ఎడ్యుకేషన్ ఉంటుంది, 30% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాకపోతే అక్కడ వాళ్ళు ఏది అంత స్పీడ్గా తీసుకోరు. మనకు ఓన్లీ ఇక్కడ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్, లక్షల్లో జీతం, లైఫ్ వెల్ సెటిల్, తొందరగా పెళ్ళి చేసుకోవడం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇక్కడే అంతే ఇంతే. పోనీ జాబ్ చేసేప్పుడు కూడా ఫ్రెషర్ తీసుకుంటారు. జాబ్ చేసేప్పుడు ఒక ఆలోచన విధానం లేదు. ఇక్కడ నేను ఏ క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు రామోజీరావు గారు చౌదరి, మేము బ్రాహ్మిన్స్. మా నాన్నగారికి రామోజీరావు గారే జాబ్ ఇచ్చారు. అక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ. ఆయన హైపర్ శాలరీతో వస్తే లోయర్ శాలరీతో మా నాన్నగారి లైఫ్ స్టార్ట్ అయింది. 15,000 అయ్యేసరికి వేరే కంపెనీ ఆఫర్ ఇచ్చింది. 20,000తో వెకెట్ అయిపోయారు మా నాన్న. ఆయన బెస్ట్ అన్న. ఆయన కింద ఉన్న సంస్థలు పనిచేసే స్టాఫ్ ఎంత వరస్ట్ స్టాఫ్. అదే వరస్ట్ స్టాఫ్ బయట వచ్చిన మీడియా అంతా రిక్రూట్మెంట్ చేసుకుంటుంటుంది. అలా పన్ను రావు, మేమే పన్ను చేసి పెట్టాలి. మా అవసరంగా కాల్ చేస్తే వాళ్ళు పట్టించుకోరు. అంత వరస్ట్ మేనేజ్మెంట్ ఉంది. మీరు చదివేప్పుడు ఒక బాధ్యత తీసుకుని మీరు చదవండి. బాధ్యత తీసుకుని చదివితే లైఫ్ అంటారు. బాధ్యత లేకుండా చదివితే లైఫ్ అంటారు. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలకు మీ పేరు తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. అలా పెళ్ళి కావాలని చదివితే ఆ ఫ్రెషర్ తీసుకుని ఉద్యోగం అలానే ఉంటుంది. ఫ్రెషర్ తీసుకుని జాబ్ చేసేప్పుడు ఎందుకంటే నాకు చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అమెజాన్ ఎఫ్సి, బిగ్ బాస్కెట్ విజేత నాకు చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది చదువుతో. ఒంగోలు కళ్యాణానికి యాక్సరీస్ అందరు చెప్తే వినడానికి చదివేందుకు, ఫ్రెషర్ తీసుకొని చదివేదానికి చదివేందుకు. ఫ్రెషర్ తీసుకుంటే ఆ ఫ్రెషర్ అలానే ఉండిపోతుంది. ఫ్రెషర్ పక్కన పెట్టి చదవడం నేర్చుకోండి, ఒకసారి ఆలోచించడం నేర్చుకోండి. 70 మార్క్స్ కోసం తెలుసుకొని 30% పెట్టుకుంటే ఏమవుద్ది? ఫారిన్ కంట్రీస్లో ఏంటి, మన ఇండియన్స్ ఎక్కువ జాబ్ స్కోరింగ్ చేస్తున్నారు, ఎక్కువ మన ఇండియన్స్ లక్షల్లో సంపాదిస్తున్నారని వాళ్ళు దాని మీద ఫోకస్ చేయాలి. మనకు ఓన్లీ చదువు. క్రికెట్ ఆడుతుంటే స్కూల్లో ఒక మాట. ఇప్పుడు ధోనీని కూడా అందరూ ఆడొద్దని చెప్పారు. ఈరోజు జార్ఖండ్లో ధోని ఫోటో ఉంది, కానీ అక్కడ చదివిన ఫారెన్కి వెళ్ళిన ఒక ఫోటో పెట్టుకున్నారా? గవర్నమెంట్ డాక్టర్ అయినా ఒక ఫోటో పెట్టుకున్నాడా? ఒక ఐఏఎస్ ఫోటో ఉందా? ఒక పోలీస్ ఆఫీసర్ ఫోటో ఉందా? ఆ స్కూల్లో చదివిన వాళ్ళవి ఏం లేవు, ఒక ధోని ఫోటో ఉంది. మన ఇండియన్ సిస్టమ్ అంతా ఒక కరెక్టెడ్లో ఉంది. ఎడ్యుకేషన్ వేరే కేటగిరీస్ ఇస్తే ఆటలు ఎంకుడు గుడ్డ పెడితే అంటారు, ఆట రానిస్తే పైకి అంటారు. అయితే ఇక్కడంతా క్యాస్ట్ ఫీలింగ్, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. మనం కాస్త జమ్ము ఉంటే అక్కడ ఈజీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్ కొట్టేసి అక్కడ లక్షలు సంపాదించుకుంటే హ్యాపీగా సెటిల్ అయిపోతాం. వాళ్ళు మనకు పడి ఏడుస్తూ ఉంటారు. ట్రంక్ అలానే 2 times సీఎం అయ్యాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు ట్రంక్. అలానే మన వాళ్ళందరినీ తరిమేస్తాను. నిజంగా మన వాళ్ళందరూ వచ్చేస్తే అమెరికాకు బ్రతుకు తెరుందా? లేదు కదా. అక్కడ వాళ్ళు మన ఇండియన్స్ లాగా పనిచేయగలరా? పనిచేయలేరు కదా. అక్కడే కాదు, ఎక్కడైనా ఎవరైనా. ఇప్పుడు అమెరికా ఒకటే అన్నారు, అమెరికా డాలర్స్లో ఎక్కువ వస్తుంది. బయట కంట్రీస్లో అంత అమౌంట్స్ అంత రావుగా. చైనా కానీ, జపాన్ కానీ, సింగపూర్, మలేషియా, రష్యాలో అంతంత అమౌంట్స్ రావుగా. వస్తే మన ఊళ్ళో అటుపక్కే పోతారుగా. అమెరికాలో ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాబట్టి అందరు ఫారిన్ కంట్రీగా పోతున్నారు. కొంచెం ఆలోచించండి. స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కొంచెం ఆలోచించాలండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు ఆలోచించాను. నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు, ఎవరిని కించపరిచేస్తుంది అయితే కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేశాను. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్.